హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నామండి. అది ఏమిటంటే కొర్రలతో మసాలా దోశ వేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకుని మంచి మంచి వీడియోస్ అన్నీ చూసేయండి. అలాగే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మరి వెయిట్ లాస్ కోసం ఎన్నో తిప్పలు పడిపోతూ ఉంటారు. అది తినొద్దు, ఇది తినొద్దు అని. అలా లేకుండా ఇలా హెల్తీగా చక్కగా టేస్టీగా మనం దోశ కాదు, ఇడ్లీ కాదు, అలా తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చని మీ అందరికీ ఎవరికైనా తెలుసా మీకు? నేనైతే ఈరోజు ఆ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. 1 గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నానండి. ఇలాగా నేను ఇడ్లీ కూడా చూపిస్తానండి, కొలత మాత్రమే చూపిస్తాను. ఇలా 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ. ఇప్పుడు ఇది దోశలకండి సేమ్ క్వాంటిటీ. అయితే దోశలకి మనకి ఆప్షన్ ఉందండి. ఎందుకంటే మీరు తినగలను అనుకుంటే 3 కొర్రలు వేసుకుని, 1 మినపప్పు వేసుకుని, 2 స్పూన్లు రైస్ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది, సరిపోతుంది. 1 గ్లాసు అయితే నేను ఈరోజు రైస్ వేస్తున్నాను మీకు చూపించడానికి. ఫస్టే అలవాటు లేని వాళ్ళు తినలేరండి. అలాంటప్పుడు ఎలా వేసుకుంటే మనకు అంత తేడా అనేది తెలియదు అనమాట. ఇలా వేసేసుకుని నేను మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకుంటానండి. కొర్రలు కాబట్టి ఇలా చిరుధాన్యాలు ఏదైనా సరే 8 గంటలు నానడం వల్ల మనకి దాని ఉపయోగాలు అయితే ఉంటాయి. ఇవి చాలా లేయర్స్ ఉంటాయండి. గింజ చిన్నగానే ఉంటుంది కానీ అవంతా నానాలి కదా, నానితేనే మనం హెల్తీగా ఉంటుంది. చాలామంది అంటుంటారు వేడి చేస్తుంది అని. ఆ నానబెట్టడం వల్లే వేడి చేస్తుంది మనకి ఏదైనా సరే. చూడండి, నేను ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. సాయంత్రం 4 అయింది ఈరోజు. 4కి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని రుబ్బేసుకుని 8 వరకు బయట పెట్టేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. దీంట్లో 2 స్పూన్ల అటుకులు నానబెట్టుకుని వేసుకోండి, బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే కంపల్సరీ వేసుకోండి, దోశలోకి వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను ఇందులోకి. చిన్న గ్లాసే నానబెట్టుకున్నాను కదా. మినపగుళ్ళు, రైసు, కొర్రలు, 1 స్పూను అటుకులు వేసుకున్నాను. వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి, మెత్తగాను పట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఇడ్లీకి కూడా ఇలా పెట్టుకున్నాను. ఒక్కరోజు ఇలా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇడ్లీకి అయితే నేను బయట పెట్టేసుకున్న. ఇలా ఎప్పుడైనా సరే వెంటనే నైట్ అంతా ఉంచేస్తే పులుపు ఎక్కువ వచ్చేస్తుందండి. అందులో ఇప్పుడు వేసవికాలం కదా, అందుకని 4కి మార్నింగ్ లేవగానే నేను నానబెట్టేసుకుంటాను. అప్పుడు 4కల్లా 4:30 కల్లా నేను రుబ్బేసి పక్కన పెట్టేసుకుని నైట్ పడుకునేటప్పుడు కానీ లేదా 8కి కానీ, మేమైతే 9:30 కల్లా పడుకుంటామండి. అప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, సరిపోతుందన్నమాట. అప్పటికి పర్మనెంట్ అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. ఇది ఇడ్లీ కలుపుకున్నానండి నేను. మీరు ఒకరోజు లేటుగా వేసుకుని, ఒకరోజు దోశలు వేసుకుని, ఒకరోజు ఇడ్లీ వేసుకునేటప్పుడు మీరు ముందు రోజు ఏదైతే వేసుకుంటారో అది పర్మనెంట్ అయ్యేటట్టు 4కి రుబ్బి పెట్టుకోండి. మర్నాడు వేసుకునేదైతే మాత్రం వెంటనే ఒక అరగంట తర్వాత పెట్టేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ పులిసిపోతుంది. ఇప్పుడు ఈ దోశలోకి నేను మసాలా అన్నాను కదా, కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, తాలింపు వేసేసుకోవాలండి. పసుపు వేసుకున్నాను కొంచెం. ఇందులోనే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చీలికలుగా చీల్చి, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇందులో మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, సరిపడా వేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను బంగాళదుంపలు ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం ఎంతకన్నా మసాలా ఏమీ వాడట్లేదు. ఈ ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుని చక్కగా వేపుకుందామండి దోరగాను. ఇది ఇలా టేస్టీగా చేసుకుంటే మనం కొర్రలతో చేసుకున్నామా, సామలు కానీ ఇలా దేనితో అయినా సరే చేసుకోవచ్చండి. మీరు పక్కా కొలతలు, ఇదే కొలత చక్కగా సరిపోతుందండి. వీటికైనా సరే మీరు జొన్నలు తీసుకోండి, సామలు తీసుకోండి, కొర్రలు తీసుకోండి, ఇలా ఏదైనా సరే వారానికి
ఒకసారి వారానికి ఒక ఐటెం ప్రకారం చేసుకోండి. వెయిట్ లాస్ అవుతారు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తుంటాయి, అన్నిటికీ సొల్యూషన్ అండి ఇది. తప్పకుండా చేసుకోండి. రైస్ తగ్గించి ఇలా చేసుకుంటే బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఉడికించిన బంగాళదుంపలు వేసేసుకుని కలుపుకున్నాం కదా, ఒక 10 నిమిషాల పాటు కలిపేసుకుని ఇలా కొత్తిమీర జల్లేసుకుని ఇంకా కొంచెం సేపు ఉంచేసి 10 నిమిషాలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశ అనేది వేసుకుందాము. దోశ బ్యాటర్ చూడండి, మర్నాడికి నేను ఇలా 2 గంటలు 3 గంటలు బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి మర్నాడికి, ఎందుకంటే మనం అటుకులు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ పులిసిపోతుంది, పర్మనెంట్ అయిపోద్ది అనమాట. ఇందులో సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. మనం వాటర్ కలుపుకుంటే ఇడ్లీ పిండి కూడా రుబ్బుకున్నాను కదండి నేను, అది ఒక అరగంట బయట పెట్టి వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ నెక్స్ట్ డే కాకుండా తర్వాత రోజు వేసుకుంటాను కాబట్టి అది అందులో వేసేసాను. చూడండి ప్యాన్ వేడెక్కింది. చక్కగా ఇలా పల్చగా దోశ అయితే వేసేసుకోండి. మీకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా దోశ అయితే వేసుకోండి, ఎందుకంటే మనం టర్న్ చేయం కాబట్టి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోనే మనం ఉడికించిన మసాలా ఆలు ఇందులో పెట్టేసుకుని చక్కగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పెంచు కారం కూడా జల్లేసుకుంటే అంతేనండి. ఎంత టేస్టీగా, పైన కొంచెం నెయ్యి వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది దోశ అయితే. కొద్ది కారం జల్లేసాను. టేస్టీగా కొర్రల దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ దోశ కానీ ఇడ్లీ కానీ. ఇలాగే దీంతో మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి రొట్టె కూడా వేసుకోవచ్చు, గుంట పునుగులు వేసుకోవచ్చు. ఎన్ని ప్రయోజనాలు ఉన్న ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.